హలో హాయ్ గుడ్ మార్నింగ్ టీమ్. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీ వచ్చేసి కేజీ తెచ్చానండి. 150 కేజీ రూపీస్, కేజీ 150. సో నేను ఆల్రెడీ కడిగి ఉప్పుతో కడిగి మళ్ళీ మొత్తం నీటితో ఒక 3 times కడిగాను. తర్వాత నేను ఇది ఉప్పు కారము దీనికి మొత్తము పట్టించి దీనికి సపరేట్ పెట్టాను. ఒక 15 minutes ఉండాలి. ఓకేనా? సో దాని తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలని కూడా చూపిస్తాను. మంచి టేస్ట్ రావాలంటే చూడండి, ఇది గసగసాలు, తర్వాత ఇది వచ్చేసి మనకి అంగట్లో దొరుకుతుంది ధనియాలు, మెంతులు, కొన్ని మెంతులు. వీటిని ఎలా చేయాలంటే వేపుకోవాలి ఫస్ట్ లైట్గా. ఓకే, ఇలా వేపుకోవాలి బాగా. ఓకే, దీంతో పాటు చెక్క కూడా, ఈ చెక్క ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇది మిక్స్ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వేపుకోవాలి, ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా. సో ఇలా మిక్స్ పట్టుకో. సో ఇది మిక్స్ పట్టేసుకున్నా కదా. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలి, టమాటో కట్ చేసుకుని ఇప్పుడు టమాటో మిక్స్ పడతా. తర్వాత ఇదంతా మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేస్తాం. ఈ బాండి కడాయి పెట్టేసుకున్నాము, దీంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఎలా వేయాలని చూపిస్తాం మీకు. చూడండి, వీటికి ఫిష్కి అయితే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాము, కానీ ఇది వేడెక్కిన తర్వాత అన్నీ ఎలా వేసుకోవాలి కూడా చూపిస్తాం మీకు. సో చింతపండు కూడా ఆల్రెడీ మొత్తము మిక్స్ చేసి పెట్టుకున్నా. చేప కూడా, ఎందుకంటే ముందే ఇవి కారం బాగా పట్టిస్తే దానికి కారం కూడా ఉప్పు సాల్ట్ అంతా కరెక్ట్గా పట్టుకుంటాం. ఆయిల్ వేడెక్కిందని ఆనియన్ చేస్తాం. నేను చేసే జాబ్ గారు కూడా స్టాఫ్ చాలా మంది, నీకు వంట బాగుంటుంది సార్ చాలా మంది ఉంటారు. మనం తినేదే కావాలండి, అందరికి బాగా పెట్టాలి, అందరూ బాగా తినాలి, మనతో పాటు కలిసి ఉండాలి, మనతో పాటు బాగా కలిసి భోజనం చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నా. కడాయి మనము కొంచెం వెడల్పులో అయితే కట్టుకోవాలి, ఎందుకంటే అది ఫిష్ చేసిన తర్వాత మనం ఎక్కువ కలపకూడదు. జస్ట్ అట్లా అట్లా కట్ చేసి పెట్టాలంటే. పసుపు కూడా వేసేసాను చూడండి. కొద్దిగా అల్లం పేస్ట్ అయిపోయింది, వాటర్ పోసేసి వేసేసి తర్వాత కరివేపాకు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నామండి. నెక్స్ట్ చింతపండు నీళ్ళు, కారం, సాల్ట్ మనకు కావాల్సినంత వేసుకోండి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా. బాగా బాగా ఉడికిన తర్వాత ఫిష్ వేసుకోవాలండి. చేసుకుంటున్నా అండి, చూడండి ఇలా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం అట్లా అట్లా ఎట్లా వేసేస్తా. ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే మీరు వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ చేసి